Hi friends, welcome back to our channel Srileha Vlogs. టుడే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్తో మీ ముందుకు వచ్చేసింది మీ రమ్య. టుడే హెడ్లైన్స్ ఏంటో చూద్దామా. జనం వనం ప్రణమిల్లగా వచ్చే వరాల తల్లి, గద్దెపై కొలువుదీరిన సమ్మక్క, నిండు జాతరతో మేడారం జనసంద్రం. కుంకుమ భరణిలో కొలువైన సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి తీసుకువస్తున్న పూజారులు. చిలకలగుట్ట నుంచి పూజారులు సమ్మక్కను తీసుకొస్తుండగా AK-47 పేలుస్తూ ఆహ్వానిస్తున్న ములుగు ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్ తదితరులు. మహాజాతరలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం మేడారం సమీపంలోని చిలకలగుట్టపై కుంకుమ భరిణి రూపంలో కొలువైన సమ్మక్క తల్లిని ఆదివాసీ పూజారులు పవిత్ర గద్దెపైకి తీసుకువచ్చి కొలువు తీర్చారు. అమ్మ రాకతో మేడారానికి నిండు జాతర కల వచ్చింది. కేసీఆర్కు సిట్ పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు 3 గంటలకు విచారణకు రావాలని సూచన. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా గడువు కోరిన మాజీ సీఎం. ఎర్రవల్లిలోని తన నివాసంలోనే విచారించాలని విజ్ఞప్తి. సమయం ఇచ్చేందుకు సిట్ సముఖత. నేడు 2వ నోటీస్. అనిశ్చితిలోనూ పరుగే. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6.8% నుంచి 7.2%. వాణిజ్య ముప్పులు, అంతర్జాతీయ ఒడిదుడుకులున్నా ముందుకే. ప్రజల బ్యాలెన్స్ షీట్ల కళకళ. సామాజిక మాధ్యమాలపై వయసుల వారి నియంత్రణ అవసరం. ఆర్థిక సర్వేలో వెల్లడి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ద్రవ్యోల్బణం తగ్గింది, రెవెన్యూ లోటు పెరుగుతుంది. మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలు. దేశంలోని ప్రమాదకర 3 డ్యాంలలో అది ఒకటి. ముందస్తు భద్రత, పునరావాస చర్యలకు NDSA సూచనలు. పార్లమెంట్లో జలశక్తి సహాయ మంత్రి చౌదరి వెల్లడి. 4 లక్షలకు చేరువైన కిలో వెండి. బంగారం ధరలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. సమాజాన్ని చీల్చే ప్రమాదం ఉంది. UGC కొత్త నిబంధనలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. ప్రాంతీయ వివక్ష, ర్యాగింగ్ సమస్యను చేర్చకపోవడంపై అభ్యంతరం. వికసిత భారత్లో మాకు రెక్కలివ్వండి. ప్రధాని సహా కేంద్ర మంత్రులకు ఇప్పటికే విన్నవించిన సీఎం రేవంత్. కేంద్ర బడ్జెట్పై భారీ ఆశలు. రేడియల్ రోడ్లకు 45,000 కోట్లు, మెట్రోకు 44,028 కోట్లు, ప్రాంతీయ రింగ్ రోడ్లకు 34,367 కోట్లు, గోదావరి మూసీ అనుసంధానానికి 6,000 కోట్ల మంజూరుకు ఆర్జీలు. బందర్ పోర్ట్, హైదరాబాద్ డ్రైపోర్ట్ మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే. సర్వేలు, గెలుపు అవకాశాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక. పోటీ తీవ్రంగా ఉన్న చోట చివరి నిమిషంలో బీఫామ్లు. మున్సిపల్ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయం. చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను తీసుకువస్తున్న పూజారులు. మేడారంలోని గద్దెల ప్రాంగణంలో భక్తజన సందోహం. జనం వనం ప్రణమిల్లగా వచ్చే వరాల తల్లి. నేడు గవర్నర్ రాక. శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారంలో తల్లులను దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచే మేడారంలో ప్రముఖుల సందడి మొదలైంది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు తల్లులను దర్శించుకొని ఎత్తు బంగారం సమర్పించుకున్నారు. జాతీయ హోదా కోరితే కిషన్ రెడ్డి స్పందించలేదు. మేడారంలో ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వనదేవతలను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులు. జల వివాదాలు కొలిక్కి వస్తాయా? తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం నియమించిన కమిటీ శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానుంది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలోని ఈ కమిటీలో 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ట్రైబ్యునల్, కృష్ణా, గోదావరి బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ తేల్చాల్సిన అంశాలను ఈ కమిటీ పరిష్కరించగలదా అన్నది ప్రశ్న. అయితే జల వివాదాల పరిష్కారంలో ఇదొక ముందడుగానే చెప్పాలి. కీలక అంశాలను కమిటీ ఓ కొలిక్కి తేగలిగితే కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా, 2 సీఎంలు సభ్యులుగా గల అపెక్స్ కౌన్సిల్ తుది నిర్ణయాలు తీసుకోగలదు. భారత్కు తప్పని కర్బన పన్ను. భారత్, ఐరోపా సమాఖ్య EU మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA వల్ల
ఇరువైపులా సుంకాలు భారీగా తగ్గనున్నాయి. అయితే EU కర్బన పన్ను CBAM మాత్రం భారత్కు పంటి కింద రాయిలా మారవచ్చు. CBAM విషయంలో ఇండియాకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చే ఉద్దేశం లేదని EU ముఖ్య ప్రతినిధి పౌలా పిన్యో తాజాగా వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆశాకిరణం భారత్. EUతో ఒప్పందం మహత్తరం. మన తయారీదారులకు మరిన్ని అవకాశాలు. మోదీ. గర్భిణిని డంబెల్తో కొట్టి చంపిన భర్త. హతురాలు కాజల్, నిందితుడు అంకుర్. రెండో రోజు 8,326 నామినేషన్లు. మున్సిపల్ ఎన్నికలపై మేడారం జాతర ప్రభావం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలాల్సిందే. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంలో దురుద్దేశం లేదు. మహేష్ కుమార్ గౌడ్. టీవీ సీరియల్ తరహాలో దర్యాప్తు. నోటీసుల పేరుతో కాంగ్రెస్ భారాస కుమ్ముక్కు నాటకం. భాజపా ఎంపీ కె లక్ష్మణ్ ధ్వజం. నోటీసులే తప్ప చర్యలేవి? భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. స్వచ్ఛమైన గాలితోనే నిజమైన అభివృద్ధి. 2030 నాటికి 20,000 మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. వాయు కాలుష్యంతో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలకు నష్టమన్న నిపుణులు. రక్త పరీక్ష లేకుండా మధుమేహం నిర్ధారణ. ఇంటర్ కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం సూత్రప్రాయంగా సర్కారు నిర్ణయం. కొందరికి 19, మరికొందరికి 34 రోజుల స్నాక్స్. 10వ తరగతి విద్యార్థులకు 2 విధాల అమలుపై విస్మయం. పరకామణిలో చోరీ కేసు రాజీకి అనుసరించిన విధానమేంటి? కౌంటర్ వేయాలని తితిదే ఈవోకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం. విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా. ఈరోజు న్యూస్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్ ఇవే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. బాయ్.